शशांक भाई शशांक भाई शशांक भाई शशांक भाई బయటికి రావద్దని చంపేయాలి శిక్ష చేసారు వాడికి వాడిని అది వేస్ట్ వాడు బతికి వేస్ట్ దానం అయితే వాడికి కూడా దానం కావాలి అంతే. అక్క బిడ్డ ఫోన్ చేసింది, అమ్మ ఇట్లా పుషం వచ్చినామనంటే చంపేసిండంట, నిన్ననే చచ్చిపోయిందట అంటే బాగా తెలియదారని మేము ఇక అడావుడిలో వెళ్ళి వచ్చినాం. మాకు ఇంటికి వచ్చినాక మా చెల్లె చచ్చిపోయిందని చెప్పిండు. మరి ఎట్లా చంపిండో ఏ లెక్కన చంపిండో తాగి మళ్ళీ చచ్చిపోయిండు. మరి మేమైతే చూడలేదు, ఎట్లా చచ్చిపోయిందో తెలియదు మాకు. పొద్దున మాకు ఫోన్ చేస్తే తెలిసింది మా చెల్లె పరారులో ఉన్నాడో మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదండి ఇక. కానీ మా చెల్లె ఎట్లా చచ్చిపోయిందో వాడు నన్ను బయట నన్ను చూసినా పర్వాలేదు, నేను వాళ్ళ పెద్దమ్మ బిడ్డనే, నన్ను బయట వాడు చూసి నన్ను చంపినా పర్వాలేదు, కానీ వాడు కూడా చచ్చిపోవాలి. మా చెల్లెతో పాటు చచ్చిపోవాలి వాడు కూడా. ఒక కొడుకు ఒక బిడ్డ, బిడ్డకి 2 బిడ్డలు, ఒక కొడుకు ఒక బిడ్డ. మొన్ననే వచ్చింది, 5 తారీఖే వచ్చింది మా చెల్లె. 5 తారీఖు కానుక చేసి వచ్చింది. 5 తారీఖు కానుక చేసి వచ్చి 7వ తారీఖు వరకల్లా మా చెల్లెని చంపిండు వాడు. అనుమానం ఉంటది, మస్తు అనుమానం. ఏం లేదు, అనుమానంతో ఇల్లు పెట్టిపోతాడు. వానికి బయట తిరుగుళ్ళు చాలా ఉన్నాయి. పొద్దున్న లేస్తే యువతో ఒక దాంతో తిరుగుతాడు. వాడికి ఏ బాధ్యత లేదు, బాధ్యత గింత కూడా లేదు. మొత్తం 10 లక్షలు అప్పు చేసి పరారు అయిపోతే నేను వైన్స్లలో పని చేసుకుని నేను తీసుకున్నాను. బీటెక్ చేసి పోయి వైన్స్లో పని చేసుకుని ఏ జాబ్ చేయకుండా పోయి వాడు వేస్ట్. వాడు బతుకున్న దండగా, దేనికి ఉపయోగం లేని బతుకు వాడు. మా అమ్మని పోలీస్ స్టేషన్ వాడు వాళ్ళ అమ్మ అంతే కదా, వాళ్ళ అమ్మ కూడా అంతే కదా. పోలీస్ స్టేషన్లో పోయి చేసుకుంటున్నాడు. మొత్తం చంపక వాడు వెళ్ళినాడు. ఏం చేస్తున్నాడు మరి? అప్పుడు కోరుకుంటా ఉండదా అన్నప్పుడు అసలు ఉండదా